హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు గురువారం కదండి, బాబా గారికి దండ కుట్టానండి. మార్కెట్కి వెళ్ళి పువ్వులు తెచ్చానండి, యశ్వంతపూర్ మార్కెట్కి వెళ్ళి. చూడండి, ఇలాగా దండ కట్టాను బాబాకు దండ వేయాలనేసి. తర్వాత ఇవి జాజులేమో కనకదార పూజ ఉంది కదండి, శుక్రవారము. కనకదార పూజ కోసం అనేసి ఇవి జాజులు తీసుకున్నానండి. జాజులన్నీ కట్టేసి ఇలాగా గులాబీ పూలు తీసేసుకొని గులాబీలు జాజులు వేసి కట్టేసి రేపు పొద్దున్నే కనకదార పూజకండి, రేపు సాయంకాలం, శుక్రవారం సాయంకాలం. ఇవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మార్కెట్కి వెళ్ళి తెచ్చామంటే అండి ఇలా ఉంటాయి. మా యశ్వంతపూర్ మార్కెట్లో చాలా బాగుంటాయండి పువ్వులు. కాకపోతే మనం హుషారుగా చూసి తీసుకోవాలండి. అలా మలుకున్నామంటే పూలన్నీ వాడినేటి అవి ఆఫ్ ఇవి ఆఫ్ ఎత్తేసేస్తారు. జాజులు సన్న జాజులు తీసుకున్నానండి. ఇవి రోజాలు తీసుకున్నానండి 1/4 కిలో. ఇవన్నీ ఈరోజు బాబా గారికి ఏమో దండ అండి. చూడండి, దండ కుట్టి పెట్టేశాను. ఇవేమో కనకదార పూజ కోసం అండి. ఇవి జాజులండి, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నామంటే ఫ్రెష్గా ఉంటాయండి. నేను ఇవి కొంచెము ఇంకా ఈరోజు పువ్వులు రాలేదండి, మార్నింగ్ వెళ్ళాను కదా, కొంచెం అన్నీ ఇచ్చుకున్నాయండి. ఇవన్నీ కట్టేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పొద్దునకి పూజకు మనకు కలశానికి అమ్మవారికి అన్నిటికీ సరిపోతాయండి జాజులు. తర్వాత ఈ జాజులేమో ఇలాగా కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి. కాటన్ థ్రెడ్ తీసేసుకుంటే మనకు దండ బాగా వస్తుంది. ఈ గులాబీలు కొన్ని తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా కట్టాలండి. అమ్మవారికి శుక్రవారము నా చేతలతో నేను అల్లినే పువ్వులు తీసి అమ్మకు పూజ చేసుకుంటే నాకేమో అదొక తృప్తి అండి. బాబాకు అంతే అండి. గురువారం ఇవి చామంతులేమో బాబాకు వేస్తానండి. అమ్మవారికేమో జాజులు, మల్లెలు, కాకడాలతో పూజ చేస్తానండి. ఇలా కట్టి చేశానంటే నాకు ఎందుకో ఒక అమ్మవారిని అలా చూస్తూ ఉండి, మా ఇంటి మహాలక్ష్మి తల్లికి నా చేతులతో అల్లిన పువ్వులు పెట్టి అలంకరణ చేస్తే నాకు అదొక మనసుకు ఆనందం అండి. ఇవి 2 పువ్వులు పెట్టేసి కట్టుకోవాలండి. చూడండి, ఇది ఏమి పెద్ద కష్టమేం కాదండి, ఈజీగా కట్టేయచ్చు. చూడండి, ఇలాగా ఒక 3 పువ్వులు తీసేసుకోవాలండి. ఇలా 3 పువ్వులు తీసేసుకొని ఇలా పెట్టి ఈ థ్రెడ్కి ఇలా చుట్టి ఇలా టిక్కీ వేసేయడమే అండి.